సింహరాశి వారికి నరఘోష, నరబాధ, నర సంబంధిత ఇబ్బందులు కావచ్చును. ఆదాయం ఆగిపోయినట్టుగా అనిపిస్తూ ఉందా, లేదా మీ గౌరవానికి కొంత భంగం వాటిల్లినట్టుగా మీకు అనిపిస్తూ ఉందా? నరఘోష, నర సంబంధిత విషయాలే కాకుండా పనులు చాలా నడకగా సాగుతున్నాయి. అదేవిధంగా మీ జీవితంలో ఎన్నడూ చూడని కొంత ఓటమిని చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మా, మీ, ము, మే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు ఖచ్చితంగా గత 11 నెలల నుండి కూడా మీకు బాగాలేదు. ఈ విషయం మీకు తెలుసా? 100% నాకు తెలుసు. మరి నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని ఇంకా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే మంచి పరిహారాలను చేసుకోండి. తప్పకుండా ప్రతి ఆదివారము సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి సూర్య నమస్కారాలను చేసుకొని సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. అదేవిధంగా బెల్లముతో చేసినటువంటి నీటిని సూర్య భగవానునికి అభిషేకం చేయండి. బెల్లపు నీటితో గోధుమతో చేసినటువంటి, బెల్లముతో చేసినటువంటి ఒక ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి నలుగురికి పంచండి. ఓం ఘ్రోని సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేటువంటి సమయంలో ఒక దీపారాధన నేతితో విజయాన్ని ప్రార్థించండి. విజయం నా జీవితంలో రావాలి సూర్యదేవ. సో తప్పకుండా ఆ సూర్య భగవంతుడు మీ అందే ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. మీరు ఆర్డినరీ మ్యాన్ కాదు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయినప్పటికీ వన్స్ నన్ను కలవండి. ఇంకా 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 వజ్రాన్ని మరొక వజ్రంతో చెక్కడం ద్వారా ఒక వెలుగు అనేటువంటిది వెలిగేటువంటి క్రమంలో మీరు నన్ను కలవండి. తప్పకుండా మీ జీవితంలో మార్పు అనేటువంటిది నేను చూపిస్తా. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీకు హ్యాపీనెస్, బ్యాడ్ లక్ దూరం అవ్వడం, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఆల్ ద బెస్ట్.